తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ బై ఎలక్షన్స్ లో గెలిచేందుకు అన్ని అవకాశాలను వాడుకునే ప్లాన్ చేస్తూ ఉన్నాయి. సిట్టింగ్ సీటును గెలిచి తీరాలన్న పట్టుదలతో బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో విజయం ద్వారా ప్రజల మద్దతు ఉందని చెప్పుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ అలాగే బస్తీ మే సవాల్ అంటున్నాయి ఒకదాని వెనుక ఒకటి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పీజేఆర్ వారసుల మధ్య యుద్ధం నడుస్తోందా? విష్ణువర్ధన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం, కాంగ్రెస్ గెలుపు కోసం విజయారెడ్డి హోరాహోరీ ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు. పీజేఆర్ వారసులు ఇద్దరు వేరువేరు పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి కృషి చేయడం కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంది. ఇక్కడ ప్రజలందరూ కూడా ఒక ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ముఖ్యంగా జూబ్లీహిల్స్ ప్రజలు. జూబ్లీహిల్స్ అంటే టక్కున గుర్తొచ్చే పేరు పీజేఆర్. ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఒకప్పుడు జూబ్లీహిల్స్ భాగంగా ఉండేది. ఇక్కడి నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మాస్ లీడర్గా, ప్రజలు మెచ్చిన నేతగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు పీజేఆర్. పీజేఆర్ అనంతరం రాజకీయాల్లోకి వచ్చిన పీజేఆర్ వారసులు ఇప్పుడు ఆధిపత్యం కోసం పోరాడుతూ ఉన్నారు. పీజేఆర్ వారసులు ఇద్దరు కూడా ఇప్పుడు వేరువేరు పార్టీల్లో ఉంటూ తాము పనిచేస్తున్న పార్టీ అభ్యర్థులను గెలిపించుకునే బాధ్యతను తమ భుజాన వేసుకున్నారు. వీళ్ళిద్దరూ పీజేఆర్ వారసత్వాన్ని నిలుపుకుంటారా లేదా అనే దానిపై ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. పీజేఆర్ మరణానంతరం ఆయన కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు. 2004లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఖైరతాబాద్ నుండి పోటీ చేసి రికార్డు మెజారిటీతో గెలిచి తొలిసారి అసెంబ్లీకి అడుగుపెట్టారు. ఆయన 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి రెండవసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014, 2018 ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2023లో కాంగ్రెస్ నుంచి టికెట్ రాకపోవడంతో కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. విజయారెడ్డి 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో శేర్లింగంపల్లి నుండి స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 2014లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం బీఆర్ఎస్లో చేరారు. అదే పార్టీ నుంచి 2 సార్లు కార్పొరేటర్గా గెలిచారు. 2022లో కాంగ్రెస్లో చేరి 2023లో ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఖైరతాబాద్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం కాంగ్రెస్లో కొనసాగుతూ ఉన్నారు. అయితే ప్రత్యక్ష ఎన్నికల్లో ఈ అక్కా తమ్ముడు ఎప్పుడూ ఎక్కడా కూడా ఎదురుపడలేదు. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై విజయారెడ్డి మాట్లాడుతూ, మా నాన్న పీజేఆర్ కాంగ్రెస్ మనిషి అని, కాంగ్రెస్ను గెలిపించడమే పీజేఆర్కి ఇచ్చే నివాళి అవుతుందని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ను గెలిపిస్తే పీజేఆర్ని గెలిపించినట్టు అవుతుందని చిన్నపిల్లలకు కూడా తెలుసు అని అన్నారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి తాను ప్రచారం చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు. ఎవరి రాజకీయం కోసం వాళ్ళకి నచ్చింది మాట్లాడుతున్నారని, పీజేఆర్కి నచ్చింది మాత్రం కాంగ్రెస్ జెండా అనేది స్పష్టం చేశారు విజయారెడ్డి. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ జెండాను ఎగరనీయనని పీజేఆర్ కొడుకు మాజీ ఎమ్మెల్యే పి విష్ణువర్ధన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలే చేశారు. మాగంటి గోపీనాథ్ బిడ్డలకు తాను బాబాయిలా అండగా ఉంటానని చెప్పారు. సోమవారం రెహమాన్ నగర్ డివిజన్ ఎస్పీఆర్ హిల్స్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. తమలాంటి కరుడుగట్టిన కాంగ్రెస్ వాదులు బయటకు వచ్చినప్పుడే ఆ పార్టీ చచ్చిపోయింది. నన్ను కూడా టికెట్ కోసం డబ్బులు అడిగిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదంటూ కూడా చెప్పుకొచ్చారు. నేను కష్టకాలంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ రాజకీయంగా నాకు అండగా నిలిచింది. సునీత గెలవడం ఖాయం. తనను 2 సార్లు మాగంటి గోపీనాథ్ ఓడించారు. పీజేఆర్ కుమారుని ఓడించారని గోపన్న అంటూ ఉండేవారు. కౌంటింగ్ కేంద్రంలో కూడా రాజకీయ ప్రత్యర్థుల్లా కాకుండా స్నేహపూర్వకంగా ఉండేవాళ్లమని గుర్తు చేశారు. దివంగత మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్కు ఉప ఎన్నిక రావడంతో ఈ అక్కా తమ్ముడు ప్రత్యర్థులుగా మారి తమ పార్టీ తరపున ప్రచారం మొదలుపెట్టారు. ఇప్పుడు బీఆర్ఎస్ తరపున ఎన్నికల బరిలోకి దిగిన మాగంటి సతీమణి సునీతకు పీవీఆర్ అండగా నిలబడ్డారు. పీజేఆర్ అభిమానులను, పార్టీ శ్రేణులను ఒక్క తాటి మీదకి తీసుకొచ్చేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కార్పొరేటర్ విజయారెడ్డిని కలిసి తన గెలుపుకు కృషి చేయాలని కోరారు. ఆమె వారం రోజులుగా జూబ్లీహిల్స్ పై ఫోకస్ పెట్టారు. దీంతో ఈ పోటీ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్లుగా కాకుండా పీజేఆర్ వారసుల మధ్య కూడా పోటీ నెలకొందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు. ఇప్పుడు